అనుకున్నాం. తరతరాల చెరసాలల రకరకాల తెర చాటుల ఒదిగిలబడు ఎడారిలో నా ఓడలు కాడలేని పువ్వులు. మా నానమ్మ నానమ్మ, మా అమ్మ, నేను, నాకు పుట్టిన పిల్లలు, తరతరాలు. మీరు కూడా అంతే, మీ ఇళ్లలో కూడా మీరు అంతే. చెరసాలలు అంటే ఈ మతము ఆ మతము ఇంకో మతం అని కాకుండా అన్నిటిల్లో కూడా మనకు తెలియకుండానే అనేక సంఖ్యల మధ్యలో బంధించబడి ఉన్న వాళ్ళం మనమందరం. అంటే స్త్రీలు పురుషులు అంటాము. చిన్నప్పుడు పుట్టుకలో ఒకే రూఫ్ కింద ఒకే ఇంట్లో పుట్టిన వాళ్ళం. అన్నయ్య అదే ఇంట్లో పుడతాడు, మనము అదే ఇంట్లో పుడతాం. ఇద్దరము ఒకేలాగా పుడతాం. అమ్మ పొట్టలో నుంచి వచ్చేటప్పుడు ఇద్దరికి ఒకటే ఉంటాయి నియమాలను, రూల్స్. 9 నెలలు ఉంటాము, అమ్మ జాగ్రత్తగా చూసుకుంటుంది, అమ్మ పొట్టలో నుంచి ఒకేలాగా వస్తాం. పెంచే విధానాలలో చాలా తేడా ఉంది. అక్కడే స్త్రీలుగా తయారు చేయబడుతున్నారు మూసలో, పురుషులుగా వీళ్ళు తయారు చేయబడుతున్నారు. ఇద్దరిని కలిపి ఆరోగ్యకరమైన సమాజంలో మనం పెంచగలిగినప్పుడు ఆ సమాజం బాగుంటుంది. ఆ సమాజంలో స్త్రీలకి పురుషులకి సమానమైన అన్ని అందుతాయి. కానీ మనకేమైపోయిందంటే తరతరాలుగా ఉన్న చరిత్రలో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అనేక అసమానతలు ఇప్పుడు కూడా కనపడుతున్నాయి. మొన్న చూసుకుంటే మన అక్కలు చెప్పారు అమరవీరులైన వాళ్ళు అని చెప్పేసి. అమరవీరులు అయిన వాళ్ళు గారు, అవుతూనే ఉన్నవాళ్ళు ఉన్నారు, ఇంకా పోరాడుతూ ఉన్నారు, అవుతూ ఉన్నారు. మొన్న మనకు ఛత్తీస్గఢ్ అడవుల్లో 6 నెలల పాపను కూడా ఎన్కౌంటర్ చేశారు, నక్సలేట్ అని చెప్పేసి. ఒక 6 నెలల పాపతో సహా చంపబడుతున్న సమాజంలో మనం ఉన్నాం. అంటే మన హక్కులు కాపాడబడుతున్నాయా? మన హక్కులు మనకు వర్తిస్తున్నాయా? మన హక్కుల్ని మనల్ని గౌరవప్రదంగా మనల్ని చూస్తున్నారా? అంటే నాకు వదిలేస్తున్నారా అంటే చూడబడట్లేదు అనడానికి మనం చాలా ప్రథమకి ఇన్వైట్ చేయబడలేదు. భారతదేశానికి ప్రథమ పౌరురాలుగా చెప్పుకోబడుతున్న ద్రౌపది ముర్మును కూడా ఒక సాంప్రదాయ ప్రోగ్రాం జరిగినప్పుడు అయోధ్య ప్రారంభోత్సవానికి ఇన్విటేషన్ లేదు. అంటే మరి మనల్ని గౌరవిస్తున్నట్ట కాదు కదా. మొన్న ఎక్కడో ఒక మంత్రి అమ్మని ఎవరో తిట్టారని చెప్పేసి ఆ మంత్రిని ఇంట్లోంచి లాక్కొచ్చి చీరలు గాజులు తొడిగి బొట్టు పెట్టి ఊరేగింపు చేశారు. మరి భారతదేశంలో స్త్రీలు కట్టుకునే చీరలే కదా, గాజులే కదా. మరి వాటి గౌరవిస్తున్నట్ట అగౌరవపరుస్తున్నట్ట? మన వస్త్రధారణ మీద అంత రైట్ వేరే వాళ్ళకు ఉంటుందా అండి? ఉండొచ్చా? మనకు ఆ సాంప్రదాయం కదా, మనం గౌరవప్రదంగా చూస్తున్నాంగా. చీరని, జాకెట్ని, గాజులు వేసుకోవడాన్ని, బొట్టు పెట్టుకోవడాన్ని చాలా పవిత్రమైనదిగా చూస్తున్నాం కదా. కానీ అవమానించేటప్పుడు అదే వస్తువులు చులకన చేయడానికి వాడబడుతున్నప్పుడు మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అట్లాగే చదువులో కానివ్వండి, 3 రకాల మార్పులు రావాలి సమాజంలో. 1 ఇంట్లో, 2 బడిలో, 3 సమాజంలో. ఇంట్లో మార్పు రావాలి, బడిలో మార్పు రావాలి, సమాజంలో మార్పు రావాలి. ఈ 3 చోట్ల మార్పు వచ్చినప్పుడు సమాజం బాగుంటుంది. ఇంట్లో మార్పు అంటే ఇంట్లో స్త్రీలు పురుషులు ఇద్దరు ఉంటారు. ఒక ఇల్లు అన్నప్పుడు కుటుంబంలో వాళ్ళు వీళ్ళు ఉంటారు. వీళ్ళని పెంచే విధానాలలో సమూలమైన మార్పులు రావాలి అంటే మనం చెప్పేటప్పుడు మన విద్యా వ్యవస్థలో మార్పు రావాలి. విద్యా వ్యవస్థలో ఏం చెప్తారు? మనకి కూడా తెలియకుండానే మనం కూడా పితృస్వామ్య భావజాలంలోకి నెట్టివేయబడుతున్న సందర్భాలు మహిళలకు కూడా ఉంటాయి. అనేక సందర్భాలలో మగవాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాడు తప్పు చేసి వచ్చినప్పుడు వీళ్ళని ముందు పెడతాడు తిట్టేటప్పుడు. పొలం అమ్మేటప్పుడు మిమ్మల్ని అడుగుతాడా? డబ్బులు తీసుకునేటప్పుడు మీ సంతకం కావాలి మా ఆవిడకి ఇవ్వండి అంటాడా? అనడు. తాను సేఫ్ జోన్ లో ఉండాలి అన్నప్పుడు ఇళ్లలో మహిళలను ముందు పెడతాడు. అక్కడ కూడా మనల్ని పావులుగా వాడుకుంటారు. ఎన్నిటి పట్ల కూడా మనకు చైతన్యం ఉన్నప్పుడు మనం ఆలోచించే విధానం వేరుంటుంది. ఒక ఆవిడ వచ్చి చెప్పింది, ఆమె భర్తమ్మ,
ఆమెను కొడతాడు, తిడతాడు, నరుకుతాడు, చంపుతాడు, మొగుడు కాబట్టి ఆయనకు హక్కు ఉందని చెప్పిందో మహిళ. మరి మహిళ పట్ల కన్సర్న్ ఉండాలి కదా, మహిళ పట్ల సానుభూతి ఉండాలి కదా. మరి ఉండట్లేదు ఎందుకు అంటే మనం కూడా కొన్ని సందర్భాలలో వాళ్ళలాగా ఆలోచిస్తాం. చిన్న ఉదాహరణ, ఒక దగ్గర హైదరాబాద్ లో భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంది, తాగుతున్నాడు, బాగా సతాయిస్తున్నాడు, బాగా అంటే బాగా సతాయిస్తున్నాడు. అయినా ఆమె ఓపిక పట్టి ఉంటూనే ఉంది. ఒకరోజు ఆమె తాగుడుకు డబ్బులు ఇవ్వలేదని ఆమె మీద పెట్రోల్ పోసి తగలపెట్టిండు, అగ్గిపుల్ల గీసిండు, మంట అంటుకుంది, ఓ 50% కాలిపోయింది. ఆమె వెనక చుట్టుపక్కల ఇళ్ల వాళ్ళు వచ్చేసి రగ్గులు కప్పేసి ఆమెను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇట్లాగే మన మహిళా సంఘం అక్కలు ఉంటారు కదా, ఈ అక్కపై నీకు ఎంత దుర్మార్గుడి రా, నువ్వు అట్లా తగలబెడతావా, పెట్రోల్ బస్ అగ్గిపుల్ల గీస్తావా అని ఒక్కటి కొట్టింది ఆయన. ఆ కోపంలో కాపాడుతున్న క్రమంలో ఆడ దగ్గరలో ఉండి పరిగెత్తుకుంటూ పోయింది. కొడితే ఆ బజార్ మొగోళ్ళందరూ ఒక్కటై వచ్చారు. ఆహా, ఒక ఆడది మగాడిని కొట్టడం ఏంటి, మా జాతికి ఎంత అవమానం అని చెప్పేసి. అంటే వాళ్ళు ఎంత యూనిటీగా తయారవుతున్నారు. చెడ్డ పనా మంచి పనా అది? వాళ్ళు ఏం ఆలోచించాలి, అరే నువ్వు చేసింది చెడ్డ పని రా, అక్క ఒక్కటే కొట్టింది, మేము ఇంకా 4 కొడతాం బట్టను కొట్టగలగాలి. కానీ ఏం చేశారు, ఈ అక్క వచ్చేట క్షమార్పణ చెప్పాలట ఆయనకి. ఈ అక్క వచ్చి ఆ తగలబెట్టిన అగ్గిపుల్ల గీసి తగలబెట్టిన తాగుబోతు అతనికి క్షమార్పణ చెప్పాలని ఊరు కాలనీ మొత్తం బయలుదేరి వచ్చారు. అంటే పితృస్వామ్య భావజాలం పట్ల వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటారో, ఎంత యూనిటీగా ఉంటారో. ఇవన్నీ మనకు తెలియకపోతే మనం కూడా ఆ ప్రవాహంలో కొట్టుకొని పోతాం, మనం కూడా వాళ్ళతో పాటు 10 మందిని కలిసిపోతాం. ఆ కలిసిపోకుండా ఉండాలి అంటే ఈ రాజకీయ తరగతులు జరగాలి. ఈ రాజకీయ తరగతులలో మనకు ఒక చైతన్యం అనేది వస్తుంది. ఆ రాజకీయ చైతన్యం మనల్ని ఆలోచింప చేస్తుంది. అట్లాగే చదువులో ఎందుకు మార్పు రావాలి అంటున్నా అంటే, మేము టీచర్లం, పాఠ్యపుస్తకాలలో పాఠాలు చెప్తాం, ప్రతి దాంట్లో చెప్పిందే చెప్తారు. కానీ చాలా కొత్త విషయాలు కావాలి, సమాజ పోకళ్ళు కావాలి, అమ్మతో ఎలా ఉండాలో చెప్పగలగాలి, నాన్నతో ఎలా ఉండాలో చెప్పగలగాలి, పక్కన బయట మనుషులతో ఎలా ఉండాలో చెప్పగలగాలి, సమానత్వం అంటే ఏంటో చెప్పగలగాలి, ఆర్థిక అసమానతలు అంటే ఏంటో చెప్పగలగాలి. ఇవన్నీ చెప్పడంలో ఇష్టం లేదు సిస్టానికి. ఎందుకంటే గవర్నమెంట్కి ఎవరితో ఎక్కువ ప్రయోజనం ఉంటుంది చెప్పండి మీరు? గవర్నమెంట్కి ఎవరితో ఎక్కువ లాభం ఉంటుందో చెప్పండి? జిఎస్టీ దేని మీద వేశారు? 48%, 48% అంటాము, 48% జిఎస్టీ వేసింది. ఆల్కహాల్, మద్యం, మందు తాగే వాళ్ళతోటి చాలా లాభాలు ఉన్నాయి. వాళ్ళు ఆలోచించరు, వాళ్ళు ఇంకో పని ప్రశ్నించరు. వీళ్ళు ఏ తప్పులు చేసినా చూసి చూడనట్టు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు మునిగిపోతారు, అది చాలు. కాబట్టి దానికి ఎంత జిఎస్టీ వేశారో తెలుసా? ఇప్పుడు 48%. బాగా డబ్బున్న వాళ్ళు కొనుక్కునే డైమండ్ నెక్లెస్లలో డైమండ్స్కి ఎంత వేశారో తెలుసా? 1% జిఎస్టీ వేశారు. అంటే ఎవరి పక్కన ఉన్నారు వీళ్ళు అన్నప్పుడు, మనం కొనుక్కునే ప్రతి వస్తువు మీద కూడా జిఎస్టీ చాలా ఎక్కువ వేశారు. మనం కొనుక్కునే పీరియడ్స్ ప్యాడ్స్ మీద కూడా జిఎస్టీ 28%, 18% ఉంది. మందుల మీద, మనం అనారోగ్యాల పాలైనప్పుడు వాడే మందుల మీద కూడా జిఎస్టీ చాలా ఎక్కువ ఉంది. కానీ దేని మీద తక్కువ ఉంది అంటే, డైమండ్ మీరు కొంటారా నేను కొంటానా చెప్పండి, దాని మీద 1% ఉంది. అంటే మన ప్రభుత్వ విధానాలలో ఎవరికి లాభం చేకూర్చేటట్టుగా ఉన్నాయి, ఎవరికి నష్టం చేకూర్చేటట్టుగా ఉన్నాయని చూస్తున్నప్పుడు ఇవన్నీ ఉన్నాయి. అంతేకాకుండా మనకి సమాజంలో రకరకాల పోకడలు, రకరకాల ఆచారాల ముసుగులో జరుగుతున్న దాడులు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే బీహార్ రాష్ట్రంలో ఒక ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నారు. ఒక ఎస్సీ అమ్మాయి బీసీ అబ్బాయిని అని చెప్పేసి ఏం చేశారంటే, ఆ కులంలో 40 మందికి శిరోముండనం చేశారన్నట్టు. మగవాళ్ళకి ఆ కుటుంబం, అమ్మాయి తరపు కుటుంబాలలో 40 మంది శిరోముండనం అంటే గుండు కొట్టించుకొని వాళ్ళకి తద్దినం పెడితే, ఏది దశదిన కర్మలు అంటారు కదా, పెద్ద కర్మ చేస్తేనే మీరు ఊర్లో ఉండాలి అని చెప్పారన్నట్టు. అంటే ఒక అమ్మాయి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాన్ని ఇస్తున్న ఎలాంటి ఇబ్బందులు పాలవుతున్నారు అనేది, ఎంత సాంస్కృతికంగా దాడులు జరుగుతున్నాయి అనేది చూసినప్పుడు ఇలాంటి అనేకం ఉన్నాయి. అంతేకాకుండా చదువులో రావాల్సిన మార్పులు చదువులో రావాలి, రాజకీయాలలో రావాల్సిన మార్పులు రాజకీయాలలో రావాలి.
మీరు శ్రమ చేస్తున్నారు. ఎన్ని గంటలు శ్రమ చేస్తారు అక్క మీరంతా చెప్పండి? పనికి పోయే టైమే కాదు, పనికి పోయే కంటే ముందు ఎన్ని గంటల ముందు మీరు లేస్తారు చెప్పండి? ఎన్ని గంటలకు లేస్తారు చెప్పండి? 5ంటికి లేస్తారు. 5ంటికి లేచి మళ్ళీ ఎన్ని గంటలకు పడుకుంటారు? మళ్ళీ 10. పొద్దున 6 గంటలకు 5 గంటలకు లేస్తే రాత్రి 9 గంటల వరకు ఇంట్లో పని బయట పని అన్ని పనులు మీరు సమర్థవంతంగా చేస్తారు. కానీ వేతనం ఇచ్చే కాడ మాత్రం తక్కువ ఇస్తారు. పురుషులతో సమానంగా ఇస్తున్నారా? ఇవ్వాల్సింది డబల్. మీకు మనకి డబల్ ఇవ్వాల్సింది ఎవరికి? మనకెందుకు ఇవ్వాలి? ఇంట్లో సమకూర్చి చక్కదిద్ది పిల్లల్ని బడికి పంపించి భర్తకు వండి పెట్టి వాళ్ళ పనులలో భాగస్వామ్యం అయ్యి మళ్ళీ పనిలోకి వచ్చి మళ్ళీ ఇంటికి పోయి మళ్ళీ ఆ పనులు చేస్తున్నప్పుడు సమాజ అభివృద్ధిలో మన శ్రమ 2ంతలు ఉన్నప్పుడు మనకిచ్చే జీతం ఎంత ఉంటుంది? వేతనం చాలా తక్కువగా ఇస్తున్నారు. పురుషులకు ఇచ్చిన వేతనంలో సగం మాత్రమే స్త్రీలకు ఇవ్వడం అనేది జరుగుతుంది. గుర్తింపులో కూడా అంతే. ఇప్పటికీ కూడా నేను చాలా ఆశ్చర్యపోతుంటా. నలభీమ పాకం అని చెప్తారే కానీ ఏ మహిళ పేరైనా చెప్పారా చెప్పండి చరిత్రలో? వంట చేసేది ఎవరు చెప్పండి? ఇప్పటి వరకు వంట గిన్నెలు కడిగేది ఎవరు చెప్పండి? మీ ఇళ్లలో ఎవరు కడుగుతారక్క? ఎవరు వంటలు చేస్తారు? ఎవరు కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి నిరంతరం ఆలోచించి ప్రయత్నం చేస్తారు? మహిళలే కదా. మరి మహిళలకి ఏమన్నా పేరుందా వంటలలో? ఎక్కడన్నా మీ పేరు కనపడిందా? మీ అమ్మమ్మల పేరు కనపడ్డదా? మీ నాన్నమ్మల పేరు కనపడ్డదా? మీ పేర్లు కనపడుతున్నాయా? లేవు. నలభీమ పాకం అంటారు అన్నట్టు. నలుడు చేసిన వంటే వంట. మరి ఆడవాళ్ళు ఎవరు చరిత్రలో ఎప్పుడు వంటలు చేయలేదా అంటే లేదు. ఇంకొకటి ఏంటంటే మనకు పితృస్వామ్యం ఎలా ఉందని చెప్పడానికి వంటిల్లు నాది నాది నాది, నా ఇల్లు నా చెంబు నా గిన్నె నా చెంచా, నా పక్కింట్లో ఏదన్నా ఇంత పోయిందంటే అది మాదే కదా అని తెచ్చుకుంటాం మనం. కానీ వాటి మీద మీ పేరు ఎక్కడా లేదు. వంటింటి సామ్రాజ్యానికి మీరే రాణులు అంటారు కానీ ఆ గిన్నెల పైన కూడా మీ పేరు లేదు. ఉందా? మరి ఇది పితృస్వామ్యం కాదా? ఉన్నదా లేదా? యజమాని, మీరు యజమాని కారా అంటున్నా. నేను అదే ప్రశ్న ఏంటంటే మీరు యజమాని కారా? మీరు శ్రమలో భాగస్వాములు కారా? అయినప్పుడు మన పేరు కూడా ఉండాలి కదా. వాళ్ళు చెప్పాలి కదా. ప్రతిసారి నా పేరే ఎందుకు? నీ పేరు కొట్టించుకో కొన్నిటి మీద, నీ పేరు కూడా ఉంటే బాగుంటది కదా, నా పేరులాగే నీ పేరు కూడా తెలియాలి కదా అందరికీ అని చెప్పాలి కదా. అది చెప్తున్నారా? చెప్పట్లే. ఒకవేళ పొరపాటున ఎవరైనా ఇలాంటి మీటింగ్ పేరు కొట్టించుకొని ఇంటికి పోతే ఇక మొదలవుతుంది. అప్పుడు అంత కొమ్ములు వచ్చినాయా? అంత ధైర్యం యానించి వచ్చింది నీకు? యానించి తెచ్చినావు నువ్వు? నీ ఇంటి కాడిదా, నీ పుట్టింటి కాడిదైతే మాత్రం నీ పేరు పెడతావా అంటారు. ఇంకొకటి అక్క నాకు అనిపిస్తుంది, ఎప్పుడు మనకి ఎక్కడ హక్కులు ఉన్నాయి చెప్పండి? పెళ్ళైన తర్వాత నాన్న దగ్గరికి పోతే ఏమంటారు? అమ్మ నాన్న దగ్గరికి పోతే, అమ్మ ఆడపిల్లవు కదా, వచ్చినందుకు ఒక 4 రోజులు 3 రోజులు ఉండి మంచి చెడు చూసుకొని నీ సాధక బాధకాలు చెప్పుకొని మళ్ళీ నీ అత్తగారింటికి పోవాలమ్మా, అప్పుడే గౌరవం మర్యాద అంటారు. ఇంకొక 10 రోజులు నువ్వు ఉన్నావనుకో అమ్మ కూడా చూపిస్తుంది తన విశ్వరూపం, ఎప్పుడు పంపిద్దామా అని. ఎందుకంటే అక్కడ నాన్న నుంచి కూడా ఫోర్స్ ఉంటది. ఆ పిల్ల ఇక్కడ ఉంటే ఆ పిల్లకు పుట్టిన పిల్లల బాధ్యత, ఆ పిల్ల బాధ్యత అని మనం చేయలేము అనే భయమో కావచ్చు, ఇంకొకటే కావచ్చు. భర్తకు కోపం వస్తే కూడా నువ్వు వెళ్ళిపో అంటాడు, నాన్న వెళ్ళిపో అంటాడు, భర్త వెళ్ళిపో అంటాడు. మరి మనకంటూ ఒక ఇల్లు ఉందా ఇప్పటిదాకా? మనం కట్టుకున్న ఇల్లు మనకేమనుందా? అంటే అక్కడ కూడా మనకు హక్కులు లేవు కదా. మరి ఈ హక్కులన్నీ రావాలంటే ఏం చేయాలక్క? ఏం చేయాలి చెప్పండి? చదువుకోవాలి ఫస్ట్, ఆర్థిక స్వతంత్రం తెచ్చుకోవాలి, ప్రతి దాంట్లో మనల్ని మనం డిసైడ్ చేసుకోగలిగే చైతన్యం కలిగి ఉండాలి. ఏముండాలి? చైతన్యం కలిగి ఉండాలి. ప్రశ్నించడం రావాలి. మంచి విద్య ఆడపిల్లలకు అందించిన రోజున ఆ పిల్లలు ప్రామాణిక స్థాయి కలిగిన విద్యను అందుకుంటారు. ఆ ప్రామాణిక స్థాయి కలిగిన విద్యను వాళ్ళు అందుకున్నప్పుడు సమాజంలో జరుగుతున్న తప్పొప్పులను ఎత్తి చూపగలుగుతారు, ఏలెత్తి చూపించి ప్రశ్నించగలుగుతారు. అది వచ్చిన రోజు మాత్రమే మనకు సమానత్వానికి సాధ్యమవుతుంది. ఆ సమానత్వం రావాలి అంటే మనకు అనేక రాజకీయ తరగతులు అవసరం. అట్లాని మరి మన కోసం ఇప్పటిదాకా ఎవ్వరు పోరాటాలు చేయలేదా? చేశారా?
చేశారా? ఎవరు చేస్తుంటారు? చేశారు, చాలా మంది మహిళలు చేశారు. అనేక రంగాలలో మొదటి డాక్టర్ కావడానికి ఆమె ఏం చేసిందో తెలుసా? 8 సంవత్సరాలప్పుడే పెళ్ళైంది. భర్త సక్రమంగా లేడు, విడాకులు తీసుకోవాలనుకుంది. ఆమెకు అప్పుడు కోర్టు ఏం శిక్షణ తీర్పిచ్చిందంటే, నీ భర్తతో కలిసి ఉంటే ఓకే, నువ్వు భర్త నుంచి విడాకులు తీసుకుంటే మాత్రం 6 నెలలు జైల్లో ఉండాలని చెప్పారు. ఎవరికి చెప్పారు? జైలు శిక్ష ఎవరికేశారు? ఆమెకేశారు, అతనికి కాదు. 6 నెలలు జైల్లో ఉండేటట్టయితే నీకు విడాకులు ఇప్పిస్తాం, కానీ విడాకులు తీసుకుంటున్నందుకు నీకు 6 నెలలు జైలు శిక్ష. అంటే కూడా ఆమె ఏం చేసిందంటే, 6 నెలలు జైల్లో ఉంటా గానీ నేను మాత్రం ఆ భర్తతో కలిసి ఉండను అని చెప్పేసి విడాకులు తీసుకోవాల్సిన పరిస్థితి. అంటే తనకు నచ్చిన పని చేసుకోవడానికి కూడా తను ఎంత ఫైట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆమె తప్పు చేయలే, నేరమేం చేయలేదు. ఆ భర్త సక్రమంగా లేడు, అతని నుంచి విడిపడదాం అనుకుంది, దూరం జరుగుదాం అనుకుంది. దానికి కూడా హక్కు ఇచ్చారా? ఇవ్వలేదు. ఏం చేశారు? జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన ఆ తర్వాత ఆమె ఇంగ్లాండ్ ఒక మంత్రికి లేఖ రాసి, నేనేంటి ఇలా ఉండటం ఏంటి అని చెప్పేసి అని, నాకు ఇట్లా జైలు శిక్ష పడింది, విడాకులు తీసుకుంటే కానీ నాకు డాక్టర్ కావాలని ఉందని చెప్పేసి వేరే దేశం పోయి చదువుకొని వచ్చి మొట్టమొదటి డాక్టర్ గా ఇక్కడ ప్రాక్టీస్ పెట్టింది. మొదటి డాక్టర్ గాని, మొదటి టీచర్ గాని, మొదటి ఇంజనీర్ గాని, మొదటి అడుగు పెట్టే ప్రతి ఒక్కళ్ళు అనేక పోరాటాలు చేసుకుంటేనే సాధ్యమైంది, కానీ అట్లా కాకపోతే మాత్రం సాధ్యమయ్యేది కాదన్నట్టు. కాబట్టి ఇక్కడికి వచ్చిన మన అక్కలు మీకు అనేక విషయాలలో మీకు చెప్పడానికి వచ్చారు. అక్కలు చట్టాలు చెప్తారు, ఎలా పాటించాలో చెప్తారు, ఏ పద్ధతులు ఉన్నాయో చెప్తారు, సమాజంలో ఎలాంటి స్థితిగతులు ఉన్నాయో చెప్తారు, వాటికి మనం ఎలా ఫైట్ చేయాలో చెప్తారు. కాబట్టి వీటన్నిటి పట్ల కూడా మీరు శ్రద్ధగా ఉండి వినాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అంటే మనము మనం అనుకుంటాం సైంటిస్టులు తెలివైన వాళ్ళని. మొట్టమొదటి మేడం క్యూరీ అని చెప్పేసి 2 నోబెల్ బహుమతులు వచ్చినాయి. ప్రపంచంలో అత్యంత విలువైన బహుమతి ఏదైనా ఉంది అంటే నోబెల్ బహుమతి. ఆమెకి 2 సబ్జెక్టులలో వచ్చింది. ఆడవాళ్ళు అసలు చదివే రాదన్న వాళ్ళకి ఒక ఫిజిక్స్ లో ఒక నోబెల్ బహుమతి, కెమిస్ట్రీలో ఒక నోబెల్ బహుమతి తెచ్చుకుంది. కానీ ఆమె పుట్టి పెరిగిన దేశంలో ఆమెకు మహిళా కళాశాల లేదు, వేరే దేశం పోయి చదువుకోవాల్సి వచ్చింది. ఆమె 2 నోబెల్ బహుమతులు తెచ్చుకున్న ఆమె చనిపోయిన తర్వాత గొప్ప గొప్ప శాస్త్రవేత్తలందరూ స్థూపాలు ఒక దగ్గర పెడతారు, అందులో ఆమెకి ఇప్పటికీ స్థానం లేదు. అంటే 2 వచ్చినా 4 వచ్చినా ఆ మగాళ్ళతో సమానంగా మనకు అక్కడ కార్యక్రమాలు ఏవి జరగట్లేదని చెప్పడానికి జెండర్ డిస్క్రిమినేషన్ అని చెప్పంటాం అన్నట్టు. జెండర్ అసమానతలు, ఒక లింగ భేదం, లింగ వివక్షత అని చెప్పంటాం అన్నట్టు తెలుగులో. ఈ లింగ వివక్షతను పోగొట్టాలంటే మరి మనం ఏం చేయాలి అక్కలు? ఏం చేస్తే పోతా చెప్పండి? మనకు మనం తిట్టుకుంటే పోతుందా? మన మీద మనం కారాలు మిరియాలు నూరుకుంటే పోతుందా? పోరాటం ఎట్లా చేయాలి? ఎక్కడెక్కడ చేయాలి? పోరాడితే ఎక్కడ పోరాటం మొదలు పెట్టాలి? అడవుల్లో పెట్టాలా? బజార్లో పెట్టాలా? మన ఇంట్లో నుంచే మొదలు పెట్టుకోవాలి. మన ఇంట్లో నిర్ణయాలు తీసుకునేటప్పుడే మన యొక్క అభిప్రాయాలను బలంగా చెప్పగలగాలి. ఎందుకు అంటే మా దగ్గర ఒక అమ్మాయి ఉంది, బాగా చదివిద్ది, చాలా బాగా చదివిద్ది అమ్మాయి. ఆ అమ్మాయికి ఇంజనీరింగ్ సీట్ వస్తే మళ్ళీ ఇంజనీరింగ్ హస్బెండ్ ని ఎతకాల కాబట్టి ఆమెను చదువు అనిపించి ఇంట్లో కూర్చోబెట్టారు. అబ్బాయి వాడు అసలు చదవాడు, వాడికి డొనేషన్లు కట్టి చదివిస్తున్నారు ప్రైవేట్ స్కూల్లో పెట్టి, అయినా వాడికి సీట్ రాలేదు, రోడ్ల తిరుగుతున్నాడు. చదివే అమ్మాయినేమో ఇంట్లో పెట్టారు, చదువు రానున్నేమో ఏదో ఉద్ధరిద్దామని అనుకుంటున్నారు. కానీ ఇద్దరు ఒక అమ్మ కడుపులో పుట్టిన వాళ్లే కదా, ఇద్దరికి సమానమైన హక్కు ఉండాలి కదా. అమ్మాయి చదువుకునే అమ్మాయిని చదివిస్తే ఆ కుటుంబంలో ఒక డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది కదా. అంటే అక్కడ మరి మహిళలుగా మనకు చైతన్యం ఉంటే ఏం చేస్తాం చెప్పండి అక్క? చైతన్యం ఉంటే ఏం చేస్తాం? ఇద్దరు సమానమే, ఇద్దరిని చదివించాల్సిందే. అది చదువుతుంది, కష్టపడి తెచ్చుకుంది సీటు, కాబట్టి తనను అందులో జాయిన్ చేయాల్సిందే అని మనం చిన్న ఫైట్, అంటే అది శత్రుపూరితమైంది కాదు, మన అభివృద్ధికి బాటలేసే చిన్న చర్చల ద్వారా, మాటల ద్వారా మార్పు తెచ్చుకోవడానికి మనకు ఉండాల్సింది ఏంటిది?
చైతన్యం. ఆ చైతన్యం ఉన్న రోజున మనం మార్పు వస్తుంది. ఇప్పటికీ కూడా అక్క పాఠ్య పుస్తకాలలో మన బతుకులేముండవు, మా బతుకులేముండవు, పోరాటాలు చేసిన వాళ్ళ బతుకులేముండవు. ఎప్పుడు ఒకటి చెప్తా ఉంటారు అవి ప్రాచీన సాహిత్యము, పురాణాలు, ప్రాచీన సాహిత్యం. ఒక అవేర్నెస్ తో ఉండదు సాహిత్యం చెప్పేటప్పుడు కూడా. అవేర్నెస్ అనేది ఖచ్చితంగా ఇళ్లలో నుంచి రావాలా, బడిలో నుంచి రావాలి. అన్ని చోట్ల వచ్చిన రోజునే సమాజం డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అంతేకాకుండా మనం అనుకుంటున్నాం ఇవాళ ఏ ప్రభుత్వం ఉంది అధికారంలో? ఏ ప్రభుత్వం ఉందాక చెప్పండి? కాంగ్రెస్ రాష్ట్రంలో ఉంది, కేంద్రంలో బీజేపీ ఉంది. ఏకాభిప్రాయమే కదా రెండిటికి. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏకాభిప్రాయంగా ఉంటుంది, కేంద్రంలో బీజేపీది అది ఏకాభిప్రాయం ఉంటుంది. కానీ మరి మహిళా రిజర్వేషన్ బిల్ ఇప్పటికీ అమలు కాలేదు. మరి ఏకాభిప్రాయం ఉన్న చోట అమలు కావాల్సిన అమలు కావట్లే కదా. ఏమై ఉంటుంది అందులో? ఏం దాగుంటది? మాకేం అభ్యంతరం లేదు, మాకేమీ అభ్యంతరం లేదు, కానీ మేము మాత్రం ఇవ్వం, మేము మాత్రం అమలు చెయ్యం అని చెప్పేసి తరతరాలుగా కొనసాగుతూనే ఉంటాయి అన్నట్టు. ఎక్కడో భయం, వాళ్ళ పీఠాలు ఎక్కడ కదిలిపోతాయో అనే ఒక భయం, ఒక ఆందోళన. ఒక స్త్రీ రంగం మీదకి వచ్చిందంటే ఒక మంచి ఆలోచిస్తారు. మహిళలు బడికి, ఇప్పుడు మేము మహిళా టీచర్ల బడికి పోయిన తర్వాత ఆడపిల్లల స్థితిగతులు ఏంటో మాకు అర్థమవుతాయి, ఆడపిల్లల సమస్యలు ఏంటో మాకు అర్థమవుతాయి. అందరూ సాధ్యం ఉన్న చోట మేము చెప్పగలుగుతామా? వాళ్ళు చెప్పగలుగుతారా? పిల్లలు అందరు సార్లే ఉన్న చోట ఆడపిల్లల సమస్యలు సార్లు చెప్పగలుగుతారా? ఇంట్లో నాన్నకే చెప్పలేరు కదా, బడిలో సార్లు చెప్తారా? చెప్పలేదు. కానీ మహిళలు టీచర్లుగా వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే వాళ్ళకి కావాల్సిన బాత్రూములు ఏంటి, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి, పీరియడ్స్ వస్తే మనం దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకి ఏమేమి కావాలి, వాళ్ళకి ఏ నీడ్స్ కు సమకూర్చాలి, వాళ్ళ మానసిక స్థితిగతులు ఎలా ఉంటాయి అనేది చర్చించుకోవడము, వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. చాలా సంవత్సరాలు ఆడపిల్లలకు బాత్రూమ్లే లేవు చాలా పాఠశాలలలో. ఇప్పుడు కావాలని ఎక్కడికి పోయినా ఒక మెమోరాండం లాగా ఇచ్చి తెచ్చుకునే ప్రయత్నం ఎప్పుడు జరిగింది? మహిళా టీచర్లు ఎప్పుడైతే వచ్చారో వాళ్ళు ఒక మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నారు.